హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా నేను డీమార్ట్‌కెళ్ళాననమాట. సో, ఇక్కడ నో మైదా పాస్తా ఉంది. బ్యాంబినో వారిది వీటితో తయారు చేసిన పాస్తా అనమాట. చాలా బావుంది. సో, 1 కిలో ప్యాకెట్ తీసుకొచ్చాను నేనైతే. ఇక్కడ పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో పిల్లలకి తినే విధంగా ఒకసారి చూసేద్దాము. కడాయిలో 1 స్పూన్ బటర్ యాడ్ చేసేసుకొని ఇక్కడైతే నేను గోధుమ పిండి తీసుకున్నాననమాట. కావాలనుకుంటే మైదా ఒక్క స్పూన్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ గోధుమ పిండి నేను బటర్లో కొంచెం రోస్ట్ చేసేసి 1 కప్పు పాస్తా యాడ్ చేశాను. అలాగే 1 కప్పు చిక్కటి పాలు కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకోవాలన్నమాట. మనకి గోధుమ పిండి యాడ్ చేసాం కాబట్టి స్టిక్కీగా అవ్వకుండా కలుపుకొని ఆ తర్వాత ఒక 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం అంతా సాల్ట్, అలాగే చిల్లీ ఫ్లేక్స్, అరగానో కొంచెం హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం మైల్డ్గా స్వీట్ కావాలనుకుంటే జస్ట్ హాఫ్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. పూర్తిగా అది మీ ఆప్షనల్. ఆ తర్వాత ఇక్కడైతే నేను కౌ మిల్క్ది చీజ్ యాడ్ చేశాను అనమాట. దీనివల్ల పిల్లలకి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే మనకి పాస్తా బాగా కుక్ అయిపోతుంది. ఎక్కువసేపు ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వీటితో చేసింది చాలా బాగుందనమాట. టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. సో ఆ తర్వాత బాగా దగ్గరగా అయ్యేంత వరకు అయితే నేను కుక్ చేశాను. సో ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ మెథడ్లో చేసుకుంటే మనకి ఎటువంటి సాసెస్ ఏం యాడ్ చేయకుండా సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు అనమాట. ఇది జస్ట్ ఆరుగానో చిల్లీ ఫ్లేక్స్ వేసాను ఆ ఫ్లేవర్తో. మీరు కావాలనుకుంటే దీంట్లో మీకు కావాల్సినన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.